ఒక ఉల్కా గ్రామాన్ని తాకితే అది శాపమా లేక ఒక అద్భుత రహస్యమా? 1980ల బ్యాక్డ్రాప్లో వచ్చిన ఆ మిస్టరీ వెనుక నిజమేంటి? ఆది సాయి కుమార్ కెరియర్లోనే గేమ్ చేంజర్ అయ్యే సినిమా ఇదేనా? ఈరోజు రిలీజ్ అయిన శాంబాలా రివ్యూలో పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. 70mm పోస్టర్కి స్వాగతం. రీసెంట్ టైంలో వరుస సినిమాలతో అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయిన ఆది సాయి కుమార్ చాలా గ్యాప్ తర్వాత ఒక కొత్త జానర్, కొత్త కథతో వచ్చాడు. సినిమా పేరు శాంబాలా. టీజర్లు, పోస్టర్లు, ఎమోషనల్ కంటెంట్తోనే ప్రేక్షకులని మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈరోజు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ హైప్ను సినిమా నిలబెట్టుకుందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమా కథ 1980లలో కొనసాగుతుంది. ఒక చిన్న గ్రామం పేరు శాంబాలా. అక్కడ ఒకరోజు ఆకాశం నుంచి ఒక ఉల్కా దూసుకొచ్చి ఊరిపై పడుతుంది. ఆ సంఘటన తర్వాత ఊర్లో వరుసగా వింత ఘటనలు మొదలవుతాయి. గ్రామస్తులు భయంతో వణికిపోతారు. ఆ ఉల్కాను చూసి అదే దుష్టశక్తి అని, శాపమని నమ్ముతారు గ్రామస్తులు. ఉల్కా ఊరికి అపశకునమని, కష్టం నష్టం తీసుకొచ్చిందని భావిస్తారు. ఈ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక వ్యక్తి రంగంలోకి దిగుతాడు. ఆ వ్యక్తే విక్రమ్, మన ఆది సాయి కుమార్. ఒక భూగర్భ శాస్త్రవేత్త, జియో సైంటిస్ట్, కరుడుగట్టిన నాస్తికుడు. దేవుడు, మూఢనమ్మకాలన్న అస్సలు నమ్మని వ్యక్తి. ఈ సినిమా బ్యాక్ స్టోరీని డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి పవర్ఫుల్ వాయిస్ ఓవర్తో చూపిస్తారు. ఆ వాయిస్ ఓవర్ ద్వారా మనకు ఊరి గురించి, ఉల్కా గురించి, అక్కడ జరిగిన సంఘటనల గురించి ఆసక్తికరమైన డీటెయిల్స్ తెలుస్తాయి. మిస్టరీ ఎలిమెంట్. డైరెక్టర్ ఉగందన్ ముని ఈ సినిమాను గేసింగ్ గేమ్లా తీశారు. ప్రతి సీన్ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది. మొదటగా రవివర్మ పాత్రకు సంబంధించిన వింత ఘటన, ఆ తర్వాత రవి వరుసగా జరిగే ఊరి మనుషుల విచిత్ర ప్రవర్తన, ఇవన్నీ మనలో క్యూరియాసిటీకి పీక్ లెవెల్కు తీసుకెళ్తాయి. గ్రామస్తులు ఒక్కసారిగా మారిపోవడం, వారి కళ్ళు, మాటలు, ప్రవర్తనలో ఒక అజ్ఞాత భయం, అజ్ఞాత శక్తి ఏదో ప్రవహిస్తుందని కనిపించడం, ఈ సీన్లు చాలా బాగా డిజైన్ చేశారు. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే ఆది సాయి కుమార్ విక్రమ్ పాత్రలో తన కెరియర్లోనే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక నాస్తికుడిగా అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ కంట్రోల్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. స్క్రీన్ మీద చాలా స్టైలిష్గా సువేవా లుక్తో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత తన టాలెంట్కు సూట్ అయ్యే ప్రామిసింగ్ స్క్రిప్ట్ ఒకటి అతనికి దొరికింది. అర్చన అయ్యర్ సినిమాలో మంచి స్క్రీన్ ప్రెజెన్స్తో అందరినీ ఇంప్రెస్ చేసింది. మధునందన్, రవివర్మ, లక్ష్మణ్ మీసాల, ఇంద్రనీల్, లక్ష్మణ్, ఇలా ప్రతి నటుడు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్. సినిమా కొంచెం టైం తీసుకుంటుంది. మొదట ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ మధ్యలో పేసింగ్ డ్రాప్, గ్రిప్ లాస్ కనిపిస్తాయి. అలాగే ఆది, మదనందన్ పాత్రల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఇంకా బాగా డెవలప్ చేసి ఉంటే క్లైమాక్స్ మరింత బలంగా ఉండేది. ఎందుకంటే సినిమా ఫైనల్ ఎమోషన్ మొత్తం ఆ రిలేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. ఏఐ విజువల్స్, కొన్ని ప్రిడిక్టబుల్ మూమెంట్స్ కూడా కొంతమందికి మైనస్గా అనిపించవచ్చు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ఉగేందర్ ముని ఈ సినిమాతో ఒక మంచి ప్రయత్నం చేశాడు. ఒక ఉల్కాను మిస్టరీకి, ఊరి మనుషుల మనస్తత్వానికి, మూఢనమ్మకాలకు సింబల్గా వాడడం అనేది చాలా మంచి కోర్ పాయింట్. కొన్ని నెరేటివ్ సీన్లు స్లో అయిన మిస్టరీ థ్రిల్లింగ్ ట్విస్టులు సినిమాను డీసెంట్ అవుట్పుట్గా నిలబెట్టాయి. మొత్తంగా చెప్పాలంటే శాంబాలా ఒక వాచబుల్ మిస్టరికల్ థ్రిల్లర్. మిస్టరీ బ్యాక్ స్టోరీ, నరేషన్, ఊరి మనుషుల విచిత్ర ప్రవర్తన, సర్ప్రైజింగ్ ట్విస్టులు, ఇవి సినిమాకే హైలైట్స్. ఫస్ట్ హాఫ్ మధ్యలో వచ్చే పేసింగ్ ఇష్యూస్, ఏఐ విజువల్స్, ఎమోషనల్ డెప్త్ మిస్, ఇవే ప్రధాన హైడ్రాబ్యాక్స్. కానీ ఆది కెరియర్లోనే చాలా గ్యాప్ తర్వాత వచ్చిన మంచి అవుట్పుట్ ఇది. మీకు మిస్టరీ థ్రిల్లర్లు ఈ సినిమాలు ఇష్టమైతే
మీకు మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమైతే శాంబాలను ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్, మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి.